మీడియా వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఇది మేము చదువుకొని ఒక 6-7 సంవత్సరాల పాటు తర్వాత మా వృత్తుల కోసం మేము చెన్నై వెళ్ళాం. సో ఈవెన్చువల్గా అనేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలాసార్లు వచ్చాను. ఇది జనసేన ఆవిర్భావం తర్వాత ఇది 2వ సారి అవుతుంది. ఇది కేవలం జనసేన రాజకీయపరమైనటువంటి మా యొక్క కార్యకర్తలు వీర మహిళల్ని ఒక అవగాహన పెంచుకోవడానికి ఇంకా వీటన్నిటి కోసం చేద్దాం వచ్చాం. సో అందరితోటి మా మీటింగ్స్ అయినాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కవరేజ్. ఏమైనా అడిగితే ఇక ఆన్సర్. మీరు అడగచ్చు, ఎవరైనా మరొకరిని అడగచ్చు, అజయ్ గారిని అడగచ్చు, అనుకోండి. థ్యాంక్ యూ. ప్రచారం అంతే కదా, నేను చెప్పలేదు కదా, ఓన్లీ ప్రచారం. నేను ఇంట్రెస్ట్ లేదు. నేను ఎటువంటి రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తానంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. దీని వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు. ఎస్పెషల్లీ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ మోటివ్ నుంచి మా యంగ్స్టర్స్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి మా స్థాయి శక్తిలో ఎంతో చేయగలము. మా ప్రెసిడెంట్ గారు ఆదేశాలు మనకి పనిచేస్తాం. థ్యాంక్ యూ. తెలుసు, అది యాక్చువల్లీ మనం వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మాకు ఆల్రెడీ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ చాలా చోట్ల వచ్చారు. సో వాళ్ళు డిసప్పాయింట్ చేయలేక ఆ టైం సెట్ అవ్వలేదు మాకు. సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను, సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి, ఈ కాకాయ గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. అసలు ఓన్లీ వర్క్ చేయండి జనసేన. రెండు కోట్లు యాక్చువల్గా మెయిన్గా అది ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది మనకి. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది, అది కామెడీ న్యూస్లు వేస్తున్నది. దాంట్లో పడింది అన్నమాట. అదేంటంటే నాకు ఖైరతాబాద్లో కాదు, టీ నగర్లో, ఫిల్మ్ నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉండటం, మా జన సైనికులలో ఉండటం. సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, మా కోడలు, వీళ్ళందరూ కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకున్నాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలేం. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలేం. ఎందుకు వేయలేదంటే ఒకే వేటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాట్లేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశంగా అక్కడ ఓటు వేయలేదు. ఈవెన్చువల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ అని. నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిమాణాలను న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను. తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు. మన 14వ తారీఖున అసెంబ్లీ 13 నాకు ఇచ్చేది రమ్మని.
నేను బయట కార్లో వెయిట్ చేశాను, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ ఎక్కించు, సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు. సో వెయిటింగ్, అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, ఇటు షిఫ్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి జనసేనలో? ఇటు అధికార పార్టీలో ఏదైనా ఫిర్యాదులు అందాయా అంటే జనసేన నుంచి? అధికార పార్టీ ఏమన్నా జనసేన కార్యకర్తలను వేధిస్తుందని కానీ ఇతర ఏమన్నా ఫిర్యాదులు మీకు చేశారు? ఫిర్యాదులు వేస్తే మనం మ్యాగజైన్స్, న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రభుత్వం ఎలా పీడించుతుంది, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని, లేకపోతే మహిళా కార్యకర్తల్ని ఎలా వేధిస్తుంది ఎలా చూస్తున్నాం. అలాంటివి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలైతే తీసుకునే పని అయితే మేము 2 days కాదు, ఇక్కడ 200 days పడుతుంది. అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. సో అవన్నీ మా దీంట్లో ఉన్నాయి, ఆలోచనలు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానికంటే కూడా మా కార్యకర్తలు మేము కలిసి ముందుకు వెళ్ళడానికి ఎలా చేయాలనేది చిన్న ఆలోచనలు పంచుకోవాలి. జనసేన పార్టీలో 2014 నుంచి పనిచేసిన వాళ్ళని మమ్మల్ని గుర్తించట్లేదని వాళ్ళు మనస్తాపం చెందుతారు. వాళ్ళు ఎటువంటి అజ్ఞానాలు ఇస్తున్నారు? అంటే ఏదన్నా 1-2 చోట్ల ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన 2014 నుంచి కాదు, ఎవరైతే జనసేనని అభిమానిస్తారో, జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారో ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2014 చేరి ఇప్పుడు ఇందులో ఏదైతే గౌరవం ఇవ్వట్లేదని ఏదైనా ఒక మాట ఉంటే అది ఏదైనా 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప చాలామంది ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది పెద్ద రిపోర్ట్ ఇవ్వాలి. గత 4 సంవత్సరాల నుంచి మీ జన సైనికులు నెల్లూరు సిటీలో ఇంటింటికి తిరగడంలో బాగా యాత్రిక అయితే చేశారు. ఈరోజు జిల్లాలో ఎక్కడ అసలు టికెట్ ఆ ఊసే లేదంటున్నారు. చాలామంది అసంతృప్తి చెందే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతం కూడా చెప్పుకొని బాధపడతారు. మీ చూస్తే నాకు మీ కష్టపడ్డాము టికెట్ అప్పుడే ఎట్లా ఇస్తాం టికెట్లు ముందు ప్రాసెస్ నెల్లూరు జిల్లాలో అసలు ఏం లేదంటున్నారు. ఏం లేదు, టికెట్లు అసలు ఏం లేదు, మొత్తం ఎవరు అన్నారా? మేమనలేదు. ఏమన్నా నేను పోటీ చేయాలి, మీరు సరిగా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇట్లా నేను పోటీ చేయట్లేదన్నా, నేను పోటీ చేయట్లేదన్నా. స్వామి ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేయట్లేదన్నా. ఓవరాల్ మీరు అంటే నన్ను అనుకున్నాను. సారీ, ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇక్కడ జనసేన రిప్రజెంటేటివ్ ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు సాధారణ ఎన్నికలకైతే ఇప్పుడు వరకు మీ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి కమిటీ నిబంధనలు కూడా జరిగినట్టు లేదు. అంటే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అంటే ఈ యొక్క పూర్తి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు, దాని మీద ఏమైనా ప్రణాళిక? అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువతినటువంటి ఒక మెకానిజం మాకు లేదు. మేము తయారు చేసుకొని చాలా చిన్న స్థాయి నుంచి చేసుకుంటూ రావాలి. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతుంది. ఏమండి అది నా స్థాయిలో కాదు. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలాగ జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ ఆ పార్టీ అధినేతలు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. సార్, ఈ నెల 20వ తేదీన ఏదైతే
నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్రకు సంబంధించి పూర్తవుతుంది. ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఉమ్మడి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది. అది ఇంకా డిసైడ్ అవ్వదు, ఇంకా ఎలాంటి డిసైడ్ కానీ ఏ ప్రచారం వారాహి గురించి చెబుతున్నారా? కొంచెం పెద్దగా మాట్లాడండి. మైక్ ఇవ్వండి అండి. మైక్ తీసుకుని ప్లీజ్ చెప్పండి. అందుకో రావాలి కదండి. ఇది మా ఊరండి, ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్ కదా చదివింది. సెయింట్ జోసెఫ్ నేనేమో బిఆర్ కాలేజీ లా కాలేజీ సరదా ఈ సెంటర్లో తిరిగినోళ్ళు. అది ఈ సెంటర్లో లేదన్నమాట. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు. ఇప్పుడు ఎట్లయింది మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేళం మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ, మాకు సొంత ఇల్లు. మాకు ఇది మా అమ్మగారు పుట్టిన, మా అమ్మ నెల్లూరు ఆడపడుచు. మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయమంటే మా వాళ్ళంత ముందు పోటీ చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటారు, వీళ్ళు ఎంతమంది త్వరలో తెలుస్తుంది. ఈ ఆత్మీయ సమావేశాల్లో యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదేనండి. ముఖ్య ఉద్దేశం మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇప్పుడు కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి వెళ్ళి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న హుషారు చేద్దాం. ప్లస్ మా వాళ్ళందరికీ మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మద్దతు పెట్టిన జనసేన పార్టీలో కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశంలో చేరడం జరిగింది. అటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో తెలుగుదేశంతో కలిసి రాలేకపోతున్నారు. వాళ్ళు మీరు ఎటువంటి ఉద్దేశాలు ఇస్తారు? నేను ఇంకొకసారి చెప్పండి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒకసారి మైక్ బాబు, మైక్ మీరు మైక్లో స్లోగా మాట్లాడండి. సూర్య చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో వైసీపీలో చేరున్నారు. ఆ వైసీపీలో కలిసి తిరిగిన జనసేన పార్టీ నాయకులు కూడా అంటే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీలో కలిసి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజలుగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి ఉద్దేశాలు ఇస్తారు? వచ్చారు మన వాళ్ళు కష్టపడుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒకటి వైసీపీ పర్సన్స్ ఎవరైనా ఉంటే టీడీపీలో వచ్చేదేమో కానీ అవి ఒక 1 or 2% తప్ప మేజర్గా టీడీపీలో ఉన్న కార్యకర్తలు లేకపోతే ఒకడున్న నాయకులు జనసేన ప్లీజ్ సైలెన్స్ ఏమంటే తీసుకున్నారు. టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేన ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చింటే ఒకటి అదే అది టీడీపీలో చేయాలి. కాబట్టి ఈ ప్రశ్న టీడీపీ అడిగితే బీజేపీ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది? పాజిటివ్, వెరీ పాజిటివ్. అంటే ఒక పక్క పొత్తులు ఉంటే అంటున్నారు, మరో పక్క తెలుగుదేశంతో ఉన్నారు, ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ చేస్తామంటున్నారు. అంటే మీరు తెలుగుదేశం ఉంటారా, ఏమైనా బీజేపీ కూడా కలుపుకొని చేయకపోతే? ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. అయితే అది ఫైనల్ డెసిషన్ త్వరలో వస్తుంది. అది బీజేపీ కలుస్తుందా లేదా ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అదేంటో మాకు తెలియదు. ఏదో వైసీపీ వైనాట్ 175 వైనాట్ 0 మేమంటాం. ఏమంటారు దాన్ని? సో అలా కాదు. ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడారు. వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రులు ఉంటారు. అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించారు. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటే అనేది
అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తుంది జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా ఉన్నాడు కిమ్ జాంగ్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు. మేము మంచి మధ్యతరగతి గెలవాలని కోరుకోవడం తప్పలేదు, కానీ ప్రతిపక్షంలో ఉండకూడదు, నోరు నొక్కేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నెల్లూరులోనే జనసేన పార్టీలో డిఫరెంట్ గ్రూపులుగా ప్రచారం చేస్తూ పోరాటం చేస్తాం. వీటన్నింటినీ సమైక్యం చేయగలుగుతారా? చేస్తాం, అదే చేస్తాం. అందరినీ కలిపి ఒకరికి ఇద్దరికి ఏదైనా అటు ఇటు ఉన్నా సరే యునైట్. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న అభిప్రాయ భేదాలు ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు మమ్మల్ని కొట్టడానికి లేకపోతే మాకు యుద్ధం చేయడానికి మా పెద్ద చేతులు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చేతికి ఏదంటే అది పట్టుకొని పోరాటానికి ముందుకు ప్రక్రియలో ఇంత నమోదు అప్లై చేసి అదే ఆ కామెడీ మ్యాగజైన్లో రాశారు, కాశీపత్రికగా ఒకటి రాశారు. నెక్స్ట్ ఓకేనా?